టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని ప్రజా సంస్థను కాపాడుకోవాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఏ సమస్యకు పరిష్కారం కాదని ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలన చేస్తోందని 4 వారాల్లో నివేదిక వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు నష్టం కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీపై ఆధారపడి ఉన్నారని, వీరిలో 45 లక్షల మంది మహిళలేనని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీకి ప్రజలను ఇబ్బంది పెట్టాలి, వారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చూసి శిఖర్ పట్టి కొట్లాడుకుంటూ ఏంది ఇద్దరు కొట్లాడుకుంటారు. అవును, ఆక్యుపెన్సీ రేటు పెరిగింది, 40 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తా ఉన్నారు, కొత్త బస్సులు వస్తా ఉన్నాయి. మేము బస్సులు ప్రజల ఒకటే రోజు ఓం ఫట్ అంటే బస్సులు రోడ్డు దిగాయి, మొత్తం వ్యవస్థ నిర్వీర్యం చేసిపోయారు మీరు మీ అధికారం వచ్చడానికి. ఇలా 2800 బస్సులు కొన్నాం ఈ 2 నెలల్లో. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నడుస్తా ఉంది. మేము అనుకున్నాము 2021 పిఆర్సీ ఇచ్చినాము, 2013 బాన్స్ 2013 280 కోట్లు ఇచ్చినాము. డిస్మిస్డ్ ఉద్యోగుల కార్మికుల పక్షపాతం లేకపోయి ఉంటే 250 డిస్మిస్ అయినటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ 3 మంత్ కంప్లీట్ ఉద్యోగాలు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? అది ఒకసారి మర్డర్ కేసు చేసిన కూడా రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెట్టేంత ఉదార స్వభావం ఉన్న ప్రజాస్వామ్యం ఇది. అటువంటి వాళ్ళు అన్ని అప్లికేషన్ తీసుకుని ఒక లీగల్ గా పూర్తిగా ఇక ఏదో క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఉన్నటువంటి కేసులు తప్ప హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో అన్ని కన్సిడర్ చేసినాం. కారుణ్య నియామకాలు అన్ని ఇస్తున్నాం. వాళ్ళకి 3 సంవత్సరాల ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఉంటే 2 సంవత్సరాలు తగ్గించడం పర్మనెంట్ కావడానికి. ఈవీ బస్సులు అంటే ఈవీ బస్సులకు సంబంధించి అరే డిపోలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపోలో ఒకటి సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు రాంగ్ ఆలోచనతో పోతే పొరపాటు అవుతుంది. హైదరాబాద్ లోనే మెజారిటీ బస్సులు తిరుగుతున్నాయి, మెజారిటీ ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చర్యలు ఏం చేపట్టబోతున్నారు? మెట్రో ఇప్పుడు ఆల్రెడీ మెట్రోకి సంబంధించి కావచ్చు, ఎంఎంటీఎస్ సంబంధించి వాళ్ళ సేవలను డెఫినెట్లీ కోఆర్డినేట్ చేస్తాం.